హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవంతి. మై ఛానల్ నేమ్ ఇస్ శ్రవంతి వ్లాగ్స్. టుడే నేను చేయబోయే రెసిపీ కొబ్బరి అన్నం. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఒక కప్తో కొబ్బరి కూర తీసుకున్నానండి. ఇవి బిర్యానీ మసాలా, ఆకు, బిర్యానీ దాల్చిన చెక్క, ఇలాచి ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఒక పెద్ద ఆనియన్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఈ కొబ్బరి కూరని మిక్సీ చేసుకొని పాలు అనేవి ఫిల్టర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా పాలని ఫిల్టర్ చేసి పెట్టుకున్నానండి. కొబ్బరి అన్నం స్టార్ట్ చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నాను. ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందండి. ముందుగా బిర్యానీ మసాలా, ఇది లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం స్పైసీగా తినేవాళ్ళు కొంచెం కారం యాడ్ చేసుకున్నా పర్వాలేదండి. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ ఫ్రై చేయాలండి. కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. ఇంకా అయిపోయాయి. నేను ముందుగానే కడిగి పెట్టుకున్నానండి. బియ్యం వేస్తున్నాను. కొంచెం అన్నీ కలిసేటట్టు నీట్గా కలుపుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు పాలు వేసుకోవాలండి. కుక్కర్లో అయితేనే కరెక్ట్గా వస్తుందండి, సరైన మెజర్మెంట్తో వస్తుంది. కొంచెం స్పైసీగా కావాలనుకునే వాళ్ళు కొంచెం కారం యాడ్ చేసుకున్నా పర్వాలేదు. కొత్తిమీర అండి, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇంకెప్పుడు మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫైనల్గా రెడీ అయిన కొబ్బరి అన్నం చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.